నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు వందలాది మంది ప్రాణాలను హరించాయి. హిమాలయ పర్వత శ్రేణుల్లోని మంచు కొండలు విరిగి పడడంతో ప్రమాదం అని తేలింది. అయితే నేపాల్ మాదిరిగానే హిమాలయాలు భారతదేశ భూభాగంలో కూడా విస్తరించి ఉన్నాయి. నేపాల్ తరహాలోనే భారత భూభాగంలో కూడా హిమాలయాల్లో మంచు కొండల విస్ఫోటనం జరిగితే పరిస్థితి ఏమిటి అనే ఆందోళన మొదలైంది. దీంతో కేంద్ర ప్రభుత్వం హిమాలయ పర్వత శ్రేణిలోని రాష్ట్రాలు, హిమాలయాల్లోని నీటితో కూడుకున్న నదులు ప్రవహించే రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. బీహార్తో పాటు అనేక రాష్ట్రాల్లో డ్యాములు, రిజర్వాయర్లను ఖాళీ చేస్తున్నారు. నీరు కిందకి ప్రవహించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నేపాల్ సరిహద్దుల సమీపంలో గ్లేషియర్ లేక్ అవుట్ బర్డ్స్ ఫ్లడ్గా పిలిచే మంచు సరస్సుల విస్ఫోటనం కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఈ ఘటనలో భారత్లో కూడా తీవ్ర కలకలం రేపింది. హిమాలయ పర్వత శ్రేణులు భారత్లో కూడా భారీగా విస్తరించాయి. అక్కడ జరిగినట్లే ఇక్కడ జరిగితే పరిణామాలు అక్కడి కంటే దారుణంగా ఉంటాయి. ఇదే అంశం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని, నదీ తీర రాష్ట్రాలను కలవరపెడుతున్నది. హిమాలయ పర్వత శ్రేణులు భారతదేశంలో పశ్చిమాన జమ్మూ కాశ్మీర్, లడక్ నుంచి తూర్పున అరుణాచల్ ప్రదేశ్ వరకు దాదాపు 2400 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్, లడక్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయం, మిజోరాం, నాగాలాండ్ మరియు త్రిపుర లాంటి రాష్ట్రాలలో హిమాలయాలు విస్తరించాయి. హిమాలయ మంచు కరగడం, హిమాలయాలలో కురిసే వర్షాల కారణంగా ప్రధానంగా 3 పెద్ద నదీ వ్యవస్థలు ఆవిర్భవించాయి. సింధు, జీలాం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ నదులతో కూడిన సింధు నదీ వ్యవస్థ చాలా పెద్దది. గంగా, యమున, భాగీరథి, అలకనంద, గాగ్రా, గండ్క్, కోసీలతో కూడిన గంగానదీ వ్యవస్థ కూడా హిమాలయాల ద్వారా ఏర్పడినదే. బ్రహ్మపుత్ర, దిబాంగ్, లోహిత్, తీస్తాలతో కూడిన బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ కూడా ఉంది. హిమాలయాల నుంచి ఉద్భవించే నీరు ఉత్తర, తూర్పు, ఈశాన్య భారత మైదాన ప్రాంతాలలోకి ప్రవహిస్తుంది. లడక్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో ఈ నదులు ప్రవహిస్తాయి. నేపాల్లోని హిమానీ నది సరస్సులు విస్ఫోటనం చెందినప్పుడు నేపాల్ నుండి ప్రవహించే బోటి, కోసి, త్రిశూలి, గండ్క్, కోసి, గాగ్రా నదుల నీటిమట్టం నిమిషాల వ్యవధిలో విపరీతంగా పెరుగుతుంది. సరిహద్దుల్లో ఉన్న వాల్మీకి నగర్ బ్యారేజ్, కోసి బ్యారేజీలపై ఒక్కసారిగా లక్షలాది క్యూసిక్ల ఇన్ఫ్లో ఒత్తిడి పెరుగుతుంది. సరిహద్దును ఆనుకుని ఉన్న బీహార్, ఉత్తరప్రదేశ్ మైదాన ప్రాంతాలలోని వందలాది గ్రామాలు, వ్యవసాయ భూములు నీట మునిగి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే ముప్పు ఉంటుంది. కొండల నుంచి నీటితో పాటు కొట్టుకొచ్చే రాళ్లు, బురద వంతెనలను, మౌలిక వసతులను కొట్టుకుపోయేలా చేస్తుంది. నేపాల్ సంఘటన నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది. వాల్మీకి నగర్ వద్ద ఉన్న గండ్క్ బ్యారేజ్ చెందిన అన్ని 36 గేట్లను పూర్తిగా తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాలువలకు నీటి సరఫరాను నిలిపివేసి నదీ ప్రవాహాన్ని సుగమం చేశారు. పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, గోపాల్గంజ్, సరన్, ముజఫర్పూర్, సూపాల్, సీతామఢీ జిల్లాల్లో అధికారులు నిరంతరం పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ప్రమాదకర ప్రాంతాలలో మోహరించారు. జల వనరుల శాఖ అధికారులు నదీ గట్ల వద్ద లీకేజీలు, కోతలను అరికట్టడానికి 24/7 నిఘా పెట్టారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, రిలీఫ్ క్యాంపులకు తరలించేందుకు పడవలు, కమ్యూనిటీ కిచెన్లు సిద్ధం చేశారు.